హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్. సో, చూసేసారు కదా! వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఇన్ కోటా శారీస్‌తో వచ్చేసామనమాట ఈరోజైతే. సో, శారీ అయితే కంప్లీట్ మనకి ఇట్లా ఉంటుందండి. షేడ్స్ అయితే చూసారు కదా! ఆనియన్ పింక్ అండ్ లైట్ గ్రే అండ్ డార్కర్ గ్రే షేడ్స్‌తో తీసుకున్నారనమాట శారీ బాడీ అనేది. కంప్లీట్ జెరీ లైన్స్ ఉంటాయి శారీ బాడీ అనేది. సో, ఒకసారి శారీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. యాహ్! సో, శారీ ఓవరాల్ లుక్ అయితే ఇట్లా ఉంటుందండి. చూసారు కదా! మనకి కంప్లీట్ జెరీ వీవింగ్‌తో తీసుకున్నారు శారీ బాడీ అనేది. సో, ఇదంతా కూడా కంప్లీట్ వీవింగ్‌తో వస్తుంది. అండ్ కమింగ్ టు ద బార్డర్ వచ్చేసి మనకి బ్యూటిఫుల్ కంచి బార్డర్ ఇచ్చేసారండి. చూసారు కదా! కడీ బార్డర్‌తో పేరప్ చేసేసారు. విత్ గోల్డెన్ జెరీతో తీసుకున్నారు. సో, గ్రే కలర్ మీద గోల్డెన్ జెరీ అనేది మంచిగా ఎలివేట్ అవుతుంది అప్పర్ సైడ్ బార్డర్ అనేది. సో, ఒకసారి కింద బార్డర్ చూసేద్దాము. ఈ శారీకి హైలైట్ ఏందంటే కింద బార్డర్‌ని హైలైట్ చేశారనమాట. సో, ఇట్లా ఫ్లోరల్ బార్డర్‌తో తీసుకున్నారు. దట్ టు విత్ మిర్రర్ వర్క్‌తో యాడ్ ఆన్ చేసేసారండి. చూసేసారు కదా! సో, కంప్లీట్ ఫ్లోరల్ అనేది ప్రింట్ వస్తుంది. దాని మీద వచ్చేసి మనకి మిర్రర్స్ అనేది వర్క్ ఉంటుంది. అండ్ నైస్‌లీ డన్ విత్ కట్ వర్క్ అండి. సో, మనకి కింద సైడ్ శారీ మొత్తం కూడా ఇట్లా కట్ వర్క్ అయితే ఇచ్చేసారనమాట. బ్యూటిఫుల్ స్కాలప్ వర్క్ అనేది ఉంటుంది. సో, చూడండి వర్క్‌మెన్‌షిప్ కూడా ఎంత నీట్‌గా ఉంది అనేది నేను ఒకసారి చూపిస్తున్నాను. సో, పళ్ళు అండ్ బ్లౌజ్ చూసేద్దాం ఒక్కసారి. శారీస్ అండ్ కోటా శారీస్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటాయండి. సో, దిస్ ద బ్యూటిఫుల్ బ్లౌజ్. సో, మనకి బ్లౌజ్ అనేది బార్డర్ గ్రే కలర్‌లో ఉంది కదా! సో, దానికోసం అనేసి గ్రే కలర్‌లో ఇచ్చేశారు. బ్లౌజ్ అయితే విత్ గోల్డెన్ జెరీతో లైన్స్ అయితే ఇచ్చేశారు. సో, శారీ మొత్తం కూడా మనకి ఇట్లానే గోల్డెన్ జెరీ అనేది రన్నింగ్ ఉంటుందండి. హ్యాండ్స్‌కి చూసినట్లయితే నీట్‌గా అసలకి శారీలో ఏ విధంగా అయితే మనకి ఫ్లోరల్ డిజైన్ అయితే ఇచ్చారో, సో, హ్యాండ్స్‌కి కూడా అట్లానే బిగ్ బార్డర్ అయితే ఇచ్చేసారనమాట. హ్యాండ్స్‌కి కూడా చాలా నీట్‌గా ఇచ్చేశారు. సో, పళ్ళు అనేది మనకి రన్నింగ్ వచ్చేస్తుందండి. సో, యాహ్! దిస్ బ్యూటిఫుల్ పళ్ళు. సో, మనకి ఇట్లాగా పళ్ళు రన్నింగ్‌లో ఫ్లోరల్ బంచెస్‌ని అయితే యాడ్ అప్ చేసేసారనమాట. ఇట్లా మిర్రర్ వర్క్ అండ్ ఫ్లోరల్‌తో తీసుకున్నారు. సో, దిస్ ద శారీ ఓవరాల్ లుక్. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్. సో, చూసేసారు కదా! వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఇన్ కోటా శారీస్‌తో వచ్చేసామనమాట ఈరోజైతే. సో, శారీ అయితే కంప్లీట్ మనకి ఇట్లా ఉంటుందండి. షేడ్స్ అయితే చూసారు కదా! ఆనియన్ పింక్ అండ్ లైట్ గ్రే అండ్ డార్కర్ గ్రే షేడ్స్‌తో తీసుకున్నారనమాట శారీ బాడీ అనేది. కంప్లీట్ జెరీ లైన్స్ ఉంటాయి శారీ బాడీ అనేది. సో, ఒకసారి శారీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. యాహ్! సో, శారీ ఓవరాల్ లుక్ అయితే ఇట్లా ఉంటుందండి. చూసారు కదా! మనకి కంప్లీట్ జెరీ వీవింగ్‌తో తీసుకున్నారు శారీ బాడీ అనేది. సో, ఇదంతా కూడా కంప్లీట్ వీవింగ్‌తో వస్తుంది. అండ్ కమింగ్ టు ద బార్డర్ వచ్చేసి మనకి బ్యూటిఫుల్ కంచి బార్డర్ ఇచ్చేసారండి. చూసారు కదా! కడీ బార్డర్‌తో పేరప్ చేసేసారు. విత్ గోల్డెన్ జెరీతో తీసుకున్నారు. సో, గ్రే కలర్ మీద గోల్డెన్ జెరీ అనేది మంచిగా ఎలివేట్ అవుతుంది అప్పర్ సైడ్ బార్డర్ అనేది. సో, ఒకసారి కింద బార్డర్ చూసేద్దాము. ఈ శారీకి హైలైట్ ఏందంటే కింద బార్డర్‌ని హైలైట్ చేశారనమాట. సో, ఇట్లా ఫ్లోరల్ బార్డర్‌తో తీసుకున్నారు. దట్ టు విత్ మిర్రర్ వర్క్‌తో యాడ్ ఆన్ చేసేసారండి. చూసేసారు కదా! సో, కంప్లీట్ ఫ్లోరల్ అనేది ప్రింట్ వస్తుంది. దాని మీద వచ్చేసి మనకి మిర్రర్స్ అనేది వర్క్ ఉంటుంది. అండ్ నైస్‌లీ డన్ విత్ కట్ వర్క్ అండి. సో, మనకి కింద సైడ్ శారీ మొత్తం కూడా ఇట్లా కట్ వర్క్ అయితే ఇచ్చేసారనమాట. బ్యూటిఫుల్ స్కాలప్ వర్క్ అనేది ఉంటుంది. సో, చూడండి వర్క్‌మెన్‌షిప్ కూడా ఎంత నీట్‌గా ఉంది అనేది నేను ఒకసారి చూపిస్తున్నాను. సో, పళ్ళు అండ్ బ్లౌజ్ చూసేద్దాం ఒక్కసారి. శారీస్ అండ్ కోటా శారీస్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటాయండి. సో, దిస్ ద బ్యూటిఫుల్ బ్లౌజ్. సో, మనకి బ్లౌజ్ అనేది బార్డర్ గ్రే కలర్‌లో ఉంది కదా! సో, దానికోసం అనేసి గ్రే కలర్‌లో ఇచ్చేశారు. బ్లౌజ్ అయితే విత్ గోల్డెన్ జెరీతో లైన్స్ అయితే ఇచ్చేశారు. సో, శారీ మొత్తం కూడా మనకి ఇట్లానే గోల్డెన్ జెరీ అనేది రన్నింగ్ ఉంటుందండి. హ్యాండ్స్‌కి చూసినట్లయితే నీట్‌గా అసలకి శారీలో ఏ విధంగా అయితే మనకి ఫ్లోరల్ డిజైన్ అయితే ఇచ్చారో, సో, హ్యాండ్స్‌కి కూడా అట్లానే బిగ్ బార్డర్ అయితే ఇచ్చేసారనమాట. హ్యాండ్స్‌కి కూడా చాలా నీట్‌గా ఇచ్చేశారు. సో, పళ్ళు అనేది మనకి రన్నింగ్ వచ్చేస్తుందండి. సో, యాహ్! దిస్ బ్యూటిఫుల్ పళ్ళు. సో, మనకి ఇట్లాగా పళ్ళు రన్నింగ్‌లో ఫ్లోరల్ బంచెస్‌ని అయితే యాడ్ అప్ చేసేసారనమాట. ఇట్లా మిర్రర్ వర్క్ అండ్ ఫ్లోరల్‌తో తీసుకున్నారు. సో, దిస్ ద శారీ ఓవరాల్ లుక్.